ఉపాధి అని చెప్పి అందరూ వెళ్తారు. పెద్ద మనసుతో మీరు ఇది ఆలోచన చేసి చంద్రబాబు గారు దృష్టి చేసి అలాగే మమ్మల్ని ఏదైతే పార్లమెంట్ ఏమో విశాఖలో ఉంటున్నాం కనుక మరి శాంక్షన్ చేయడం జరిగింది, దాన్ని కూడా నత్తనడకని పెట్టారు. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ మా ప్రాంతానికి 550 ఎకరాలు భూమి ఇచ్చాం. ఎంఎస్ఎంఈ పార్క్ బలిగట్టంలో కూడా మనం 12 ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్ళ ఎంఎస్ఎంఈ పార్క్ అది ఏ స్టేజ్లో ఉంది, అయితే దాంట్లో ఇంకా పెండింగ్ ఏమున్నాయి, దానికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా ఆ డీటెయిల్గా అడగడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని దాన్ని నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని కూడా కార్యాచరణ చేస్తారు. అంటే అది గవర్నమెంట్ చేసిందా లేకపోతే ప్రైవేట్ జిందాల్ వల్ల ఎంఎస్ఎంఈ. నమస్కారం. ఈరోజు శాసనసభ్యురాలు లలితమ్మ గారి ఆశీస్సులు దీవెనలు పొందడానికి, వాళ్ళతో కలిసి పనిచేయడానికి, నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి, రేపొద్దున్న రానున్న కాలంలో వాటి పరిష్కరణ ఆలోచన చేయడానికి ఏ రకంగా బాగుంటుందని ఈరోజు స్వగ్రామమైనండి ఈ ఊరు ఎల్కోట్ రావడం జరిగింది. అందరినీ కలవడం జరిగింది. మరి 3 తరాలు పరిచయమైన ఈ కుటుంబం, తాతయ్య గారి నుంచి ఎంతో సన్నిహితులుగా ఉన్న ఈ కుటుంబం, అదే క్రమంలో ఈరోజు 3వ తరమైన నాకు ఈరోజు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు మళ్ళీ అదే కుటుంబంతో కలిసి పనిచేసి రాజకీయంగా ప్రజా సమస్యల పట్ల పనిచేసి ప్రజలకి చేదోడుగా ఉండడానికి, ప్రతి సమస్యను తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు లలితమ్మ గారిని కలవడం జరిగింది. రానున్న కాలంలో కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేకూర్చే విధంగా అందుబాటులో ఉండడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని, ప్రతి ఇష్యూను కూడా సాల్వ్ చేసే దశగా పనిచేయాలని 4-5 ఇష్యూస్ తీసుకొచ్చారు. మొదటిగా జిందాల్ ఫెర్రో అలైస్, దానికి రిప్రజెంటేషన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. అది పైకి తీసుకెళ్దామని మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పర్సూ చేయడానికి, అదే కాకుండా 2-3 అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేసే దశగా ముందుకు తీసుకెళ్తాను. మరి ఈరోజు ఇంత ఆదరాభిమానం చూపించిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చేసి నాకు అభినందనలు తెలియజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ